ఫీ రీఎంబర్స్మెంట్ అనేది నా కుటుంబానికి చాలా దగ్గరైన అంశం. ఇది ఎందుకు దగ్గరైన అంశమో, ఇందూరు గడ్డ మీద పుట్టింది ఫీ రీఎంబర్స్మెంట్ ఆలోచన. ఏ రకంగా పుట్టింది, ఏ రకంగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ఇందూరు గడ్డ ఒప్పించింది, ఇందూరు గడ్డపై నుంచి వచ్చిన ఐడియా ఇది. ఈ ఐడియా వల్ల లక్షలాది మంది, వేలాది మంది ఇవాళ అమెరికాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. చరిత్రలో వస్తా. ఇప్పుడు నేడు ఇందూరు బీజేపీ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం. రాకేష్ స్పీచ్ ఇందాక రేవంత్ ఇంకింత పొట్టిగా ఉంటాడు. పొట్టోడికి వ్యతిరేకంగా చేపడుతున్న ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం ఇది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇది మామూలు ఉద్యమం కాదు. ఇది కేవలం విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రస్తుత తరం కాదు, రానున్న తరం యొక్క భవిష్యత్తు మీద ప్రభావం చూపించే ఫీ రీయింబర్స్మెంట్ విషయం. ఇది సమాజాన్ని అభివృద్ధి వైపు, దేశాన్ని ఉన్నతమైన జీడీపీ వైపు నడిపే ఉద్యమం ఇది. ఫీ రీయింబర్స్మెంట్ అంశము సమాజంలో చాలా లోతైన అంశం. కొన్ని లక్షల కుటుంబాల జీవిత గతులను మార్చేటువంటిది, ఉన్నత స్థితికి చేర్చేటువంటి అంశం ఇది. చరిత్రలోకి వెళ్తే దీనికి ఇందూరు గడ్డ మీద ఏ రకంగా ఇందూరు గడ్డకి రుణపడి ఉన్నారో లక్షలాది మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న, ఎంఎన్సీలు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఇక్కడ ఇందూరు గడ్డకి రుణపడి ఉండాలి. దీనికి ఒక చరిత్ర ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఆయన మెదడులో వచ్చిన ఆలోచన ఇది. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫీజులు కట్టలేక, ఉన్నత విద్య చదవలేక, జీవితాల్లో మార్పు రాక, అంధకారంలో అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడుతున్న రోజులవి. వీళ్ళకి ఏ రకంగా అయినా ప్రభుత్వం సహాయం చేయాలి. ఉన్నత విద్య, ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వీటి ఫీజులు కట్టలేని పరిస్థితి లక్షలాది కుటుంబాలకి ఆ రోజు ఆ పరిస్థితి ఉండేది. 2004 ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయం అందించాల్సిందే అన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాటి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఆనాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేకూర్చిన విషయం ఇది. కాలేజీలు నిలవాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ చదువుకోవాలంటే కాలేజీలు కావాలి, ఉన్నత విద్య, సాంకేతిక విద్య చదవాలంటే వేల రూపాయలు, లక్షల రూపాయల కట్టాల్సిన పరిస్థితుల్లో గరీబోళ్ళు ఉండాలి. కట్టలేక ఆనాడు కేవలం బిఏలు, బీకాములు చేసి సరైన ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రోజులవి. కొన్ని సంవత్సరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలు చదువుకోలేని జీవితాలు ముందుకు పోక ఇబ్బందులు పడుతున్న రోజులవి. అప్పుడుగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో దూసుకుపోతున్న రోజులవి. ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాము 2004 తర్వాత ఇంప్లిమెంట్ అయినాక ఇంజనీరింగ్ డిగ్రీలు ఇవాళ చేసి వేలాది మంది, లక్షలాది మంది తెలుగు యువత ఇవాళ ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలకి మేనేజ్మెంట్ గా
దిక్సూచిగా ఉన్నారంటే ఫీ రీయింబర్స్మెంట్ కారణం. ఇది కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబడ్డ తరగతులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మార్చిన స్కీమ్ ఇది. దేశ జీడిపిని పరుగులెత్తించిన స్కీమ్ ఇది. ఇవాళ అటువంటి స్కీమ్ ని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గతి పట్టిందంటే, మళ్ళా రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ మేనిఫెస్టో యాదికొస్తుంది నాకు. యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం, ఈబీసీలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్ ని మారుస్తాం, 5 లక్షల భరోసా కార్డుని ఇప్పిస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాము, హాస్టల్ ఫీజులు కట్టేందుకు కూడా ఈ 5 లక్షల రూపాయల ఏదైతే భరోసా కార్డు ఉందో అది పనికొస్తుంది. ఇక మన ఏమెత్తబొమ్మను షోరూమ్ దగ్గరికి స్కూటీలు, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మన శ్రవంత్ అమ్మ చెప్తున్నారు, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలు పెట్టున్నారు స్కూటీలు ఎక్కకపోడు. పాత బకాయిలు 10,000 కోట్లు, కొత్త బకాయిలు 2,000 కోట్లు. ఆ తర్వాత వందలాది సంఖ్యలో కాలేజీలు హైకోర్టుకు పోయినాయి. గవర్నమెంట్ ఏమన్నది, జూలై 31 లోపల 2nd, 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తామన్నది. 15 ఆగస్టు లోపల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బకాయిలు అన్ని కూడా క్లియర్ చేస్తామన్నది. హైకోర్టు కాలేజ్ యాజమాన్యాలకి పిల్లలని ఫీజు అడగకండి, స్టేట్ గవర్నమెంట్ కమిట్ చేసింది కోర్టుకి, అప్పటిదాకా వెయిట్ చేయండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ ఈయన నెలకి 200 కోట్లు కడతా అంటాడు ముఖ్యమంత్రి. నీకున్న 12,000 కోట్ల బకాయిలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోవు. 200 కోట్లు కడితేనట స్టూడెంట్ కి 30 రూపాయల 300 రూపాయల 300 రూపాయలు వస్తాయట. ముక్కులో పెట్టుకుంటారా పొట్టుడా? అంటే 200 కోట్లు ఇస్తే ఈయన ఇంట్రెస్ట్ కే సరిపోదు. పొట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీని. నిన్ను ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. ఈ రేవంత్ మెస్సీని పిలిచి ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నాడు. ఈ విద్యార్థులతోటి వాళ్ళ జీవితాలతోటి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నెలకి 200 కోట్లు ఇస్తా, బిచ్చం వేస్తా, ఏడుకెళ్ళి కడతావు చెప్పాలనా? పుట్టోడా భూమి అమ్మినం ఈ మధ్య, దాని వివరాలే ఏడున్నాయి. రాయదుర్గంలో 3 ఎకరాలు అమ్మితే 2,500 కోట్లు వచ్చినాయి. అదే రాయదుర్గంలో మళ్ళా మొన్న మేళ 6,500 ఎకరాలు అమ్మితే 1,500 కోట్లు వచ్చినాయి. రాయదుర్గంలో మళ్ళా మేళ 5 ఎకరాల 10 గుంటలు అమ్మితే 204 కోట్లు వచ్చినాయి. 1,040 కోట్లు వచ్చినాయి. ఎకరం 204 కోట్లకి. మళ్ళా ఉస్మాన్ సాగర్ లా ఈ మధ్య 48 ఎకరాలు అమ్మితే 3,500 కోట్ల దాకా వచ్చినాయి. ఇయే 8,500 కోట్లు. పొట్టోడా, ఈ 8,500 కోట్లు కట్టు, తక్షణమే కట్టు, ఇమీడియట్ గా కట్టు. ఏమైనా ఆ గద్దముక్కోడు నేర్పించిపోయిందండి. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే, పిల్లలు జెన్సీ వాళ్ళకి తెలుసా గద్దముక్కోడు అంటే? తెలుసా? కేసీఆర్ అంట, నా స్పీచ్ చూస్తారైతే మీరు. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే, ఒకప్పుడు ప్రభుత్వాలు ఉంటుండే, చంద్రబాబు నాయుడు ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, అంతకంటే ముందున్నా, వెల్ఫేర్ స్కీమ్స్ కి ఏ రకంగా ఇబ్బందులు లేకుండా నడిపించే ఒక దృఢ సంకల్పం ఉంటుండే. ఆనాటి మంత్రి విద్యా రంగం డి శ్రీనివాస్ లాంటి ఎల్ఎల్బీలు చేసి ఉన్నత విద్యని
సంపాదించుకున్న వాళ్ళ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీరు కాలేజీలలో అందరు కాలేజీలో కదవా. ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీలో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పుతారా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతారా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పొట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటున్నాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. ఇక సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు అజరుద్దీన్ గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇక విద్యాశాఖ మంత్రి ఓళ్ళు తెలుసా? అనమూల రేవంత్ రెడ్డి గారు. విద్య లేని మనిషి విద్యా మంత్రి మనకి. ఇది 4 మంత్రులు, 3 మంత్రులు, ఒక చీఫ్ మినిస్టర్. రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. అవులే, నీ మనవడికి పూరీలు ఎవరన్నా చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఇట్లా లాట్నా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈయనకి ఫీ రీయింబర్స్మెంట్, పరిపాలన, దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేదయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పైదాకా పోయి నిచ్చెన ఊలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం కథం అవుతుంది. ఏం చేస్తాము? ఈయన ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరు గడ్డ డబ్బా పెట్టింది కదా. ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% మనలో వేసేది. ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీయింబర్స్మెంట్ కాదు. ఎంసెట్ లా 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీయింబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. ఈయన మేనిఫెస్టో ఏదా? ఈ ఫీ రీయింబర్స్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీయే కాదు, యువజన సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా కోట్లాడాల్సిన సమయం ఇది. లేకపోతే మొత్తం ఒక తరం మొత్తం నాశనం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, ఈయన నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఇద్దరు కలిసి అశోక్ నగర్ లా, హైదరాబాద్ లా సిటీ సెంటర్ లైబ్రరీ దాకా పోయి అందరినీ రెచ్చగొట్టి యావత్ తెలంగాణ యువత కాంగ్రెస్ ఎంబడ ఉంటే కేసీఆర్ ని గద్దెదించగలిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాడుకొని ఇప్పుడు ఇడిచేస్తావారా పొట్టోడా? ఏమంటాడు పొట్టోడు? పెన్ అంత ఉండడు, ఒక్క పెన్ స్ట్రోక్ తోడట ఫీ రీయింబర్స్మెంట్ డ్యూస్ క్లియర్ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, జాబ్ క్యాలెండర్లు వేస్తాం. ఒకటే పెన్ స్ట్రోక్ తోటి చేస్తా అన్నాడు. ఇక ఇందూరు గడ్డ మీద ఎందుకు మొదలైంది ఇది? చరిత్రలో 2004లో డి శ్రీనివాస్ గారు ఈ ఐడియా రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయారు.
ఇందులో భాగం ఆనాడు పి ఉపేంద్ర గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్, ఆనంద భాస్కర్ గారు, ఒక పద్మశాలి బిడ్డ ఎక్స్ఎంపీ డాక్టర్ శ్రీనాథ్ గారు, ఆర్మూర్ బిడ్డ పద్మశాలి బిడ్డ, వీళ్ళందరూ ఒక రూపకల్పన చేసి రాజశేఖర్ రెడ్డి గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిన అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు అవన్నిటికి ఫీజులు కట్టలేక మూతపడుతున్నాయి. కాలేజీలు నిలబడాలి, అందులోంచి పిల్లలందరూ గ్రాడ్యుయేషన్లు చేసుకోవాలి. కాలేజీలు నిలబడాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి అని చెప్పి ఆనాడు తీసుకొచ్చిన స్కీమ్ ఇది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానుభావుడు, రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గరికి వెళ్లి ఆయన ఆర్థికంగా సాధ్యపడదేమో శ్రీనివాస్, నేను ఇవన్నీ నేను చూసిన బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ దినేష్ ఇందూరులో చేద్దామనగానే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. వస్తే ఆనాడు డిఏ సోమయాజులు గారి అని ఆర్థికవేత్త, ఆయన ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా ఉండే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆయన తోటి స్టడీ చేయించి ఫీ రీఇంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ తోటి ఇంప్లిమెంట్ చేపించిన ఘనుడు ధర్మపురి శ్రీనివాస్ గారు. ఇవన్నిటికీ అరవిందేలు ఆయన నాయనను పొగుడుతున్నాడు. నేను ఎప్పుడు మా నాయన పేరు వాడుకోలే, నేను అందుకనే మీడియా అంతా ఉన్నది ఈడ. హిందూ, ఇండియా టుడే, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, TV9 బాబు అరవింద్ కెమెరామ్యాన్, TV9 తెలుగు రిపోర్ట్లు అన్ని ఉన్నాయి. డి శ్రీనివాస్ గారు ఏ రకంగా పనిచేసేది దీనికోసం, ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించారు ఇది. కాబట్టి ఇందూరు గడ్డ ఫీ రీఎంబర్స్మెంట్ యొక్క పునాదులు వేసిన అడ్డా ఇది. కాబట్టి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ బేరీ మోగించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణ బేరీ మ్రోగుతుందన్న ఒక విశ్వాసం మీ అందరి మధ్యలో కల్పించి, తప్పకుండా ఈ పొట్టోన్ని ఆల్రెడీ పొట్టుకున్నాడు, ఎంతో ఉంచుతారు వాడిని ఉంచి మీ ఫీ రీఇంబర్స్మెంట్లు కట్టించి మీ అందరినీ కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారేమో అప్పులపాలు చేసిండు రాష్ట్రాన్ని, ఈ పొట్టుడేమో దాన్ని ఆగమాగం చేస్తున్నాడు, అధోగతి చేస్తున్నాడు. కాబట్టి రేవంత్, నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు 10 ఏళ్లు కాదు, నువ్వు ఎలక్షన్లు పెడితే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేవు. ఆ అకలు ఉండాలి రాహుల్ గాంధీకి, ఆ ప్రియాంక గాంధీకి, నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుంచి మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్. రేవంత్ కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ అని రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, ఇది నిరూపించుకుంటున్న రేవంత్ ఇయాల మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. వీడు మొత్తం తెలంగాణని అగాధం చేస్తున్నాడు, పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారం చేస్తున్నాడు. కేవలం కమిషన్ల కోసం మన రేవంత్ భాయ్ అనే, మన రాకేష్ భాయ్ అన్నట్టు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకోటి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ మెంగుతున్నారు. రేవంత్ కేవలం కమిషన్ల కోసం నడిపిస్తా ఉన్నాడు. వీళ్ళు ఏందండి, మహిళలకి పెన్షన్ ఇచ్చిండా, యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చిండా? అయ్యే కుటుంబాలు అడుగుతాయి, సేమ్ కుటుంబాలు అడుగుతాయి ఫీ రీఎంబర్స్మెంట్. మొత్తం మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు పేదలను నట్టి విరగొడుతున్నాడు. భవిష్యత్తు అంధకారంలోకి దోస్తున్నాడు రేవంత్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే పునాది ఇవాళ నిజామాబాద్ గడ్డ మీద పడ్డదని చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.